మండు వేసవిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం పట్నాపూర్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులకు తాగడానికే కాదు కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేక అవస్థలు పడ్డారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా అవుతున్న శాశ్వత పరిష్కారం మాత్రం అది కాదు. జిల్లా అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా పాఠశాలలో ఒక బోర్వెల్ మంజూరు చేయాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. కాబోయే 10th క్లాస్ మాకు వాటర్ సమస్య. రోజు తాగడానికి వాటర్ లేదు. 2 రోజుల నుంచి వాటర్ వస్తలేదు. మిషన్ భాగీరథ వాటర్ వస్తలేదు. రోజు 2 ట్యాంకులు తీసుకొస్తున్నారు కానీ సరిపోతలేదు. మాకు బాగా ఇబ్బంది ఉంది. మేము క్లాస్కి కూడా అటెండ్ కాము. నా పేరు కుట్మ. మాకు వాటర్ సమస్య ఉంది. వాటర్ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. వాటర్ లేదు, సరిగా తాగడానికి వాటర్ లేదు, స్నానం చేయడానికి వాటర్ లేదు. వర్కర్స్ వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నారు.